నమస్తే అండి. నా పేరు నరసింహులు. నేను హైకోర్టు అడ్వకేట్ అండి. నేను ఈరోజు మీకు తెలియజేయబోయే చిన్న టాపిక్ ఏంటంటే, ఈ టాపిక్ ద్వారా ఎవరైనా సద్వినియోగం చేసుకుంటారు ఈ విషయాన్ని అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఏంటంటే, మనీ రికవరీ లేకంటే ప్రోనోట్ లేకంటే కనుక చెక్ బౌన్స్ ఈ 3 టాపిక్స్ పైన పర్టికులర్గా ఊళ్ళల్లో ఉండే లేడీస్ అవగాహన లేక డబ్బులు ఇచ్చి తిరిగి రాబట్టుకునే విషయంలో ఎలా ఫెయిల్ అవుతుంటారో చెప్తాను చూడండి. ఒక ఆవిడ వచ్చారు ఇవాళ, జస్ట్ కౌన్సిలింగ్ లాగా చెప్పాము. ఆవిడ ఏంటంటే ఆవిడ పెద్దగా చదువుకోలేదంట, ఇల్లిటరేట్ కింద ట్రీట్ చేయొచ్చు. 3rd క్లాస్ వరకు 2nd క్లాస్ వరకు మాత్రం చదువుకున్నారు ఆ కాలంలో. కానీ ఏంటంటే ఆవిడ చీరల వ్యాపారం చేస్తూ ఎవరో ఒక ఆవిడ ఫ్రెండ్షిప్ లాగా అయ్యి చీరల వ్యాపారం దగ్గర బాగా క్లోజ్ కావటం వల్ల వీళ్ళ దగ్గర మనీ ట్రాన్సాక్షన్ జరిగింది. అలా ఆర్థిక లావాదేవీలలో ఈవిడ 10 lakhs ఒకసారి, 2 lakhs ఒకసారి, 3 lakhs ఒకసారి, అట్లా లక్షలు ఆవిడకి ఇబ్బంది ఉంటుందండి. ఆవిడకి ఇచ్చింది, కానీ ఎక్కడా ప్రూఫ్ లేదు. ఏం చేశారు? కేవలం ఒక డైరీలో నోట్ చేయించుకున్నారు. ఆ డైరీలో ఆవిడేం చేశారు? ఆవిడ చదువుకున్నారు కాబట్టి అప్పు తీసుకునే ఈవిడని ఎలా మోసం చేశారంటే, ఆ డైరీలో డేట్స్ మెన్షన్ చేయకుండా కేవలం అమౌంట్ మాత్రం రాసి వాళ్ళ పేర్లు రాశారు. సో అండ్ సో వ్యక్తి నుంచి ఇంత అమౌంట్ వచ్చింది, సో అండ్ సో వ్యక్తి నుంచి ఇంత అమౌంట్ వచ్చిందని చెప్పి. అంటే ఈవిడ ఇవ్వకుండా ఈవిడ ప్లస్ ఈవిడ తెలిసిన వాళ్ళ ద్వారా, సో అండ్ సో గీత అనుకోండి, గీత వాళ్ళ అక్క, గీత వాళ్ళ అన్న, గీత దగ్గర నుంచి ఇట్లా ఒక అమౌంట్ అంటూ సర్టన్ అమౌంట్ అంటూ టోటల్ ట్రాన్సాక్షన్ చూసేసరికి మినిమం అంటే 40 lakhs మోర్ దాన్ 50 lakhs వరకు తీసుకునేశారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఈ 3-4 years నుంచి జరిగిన ట్రాన్సాక్షన్ ఇది. ఇప్పుడు ఈ 50 లక్షల నుంచి ఎలా మనం రికవరీ చేసుకోవాలి, ఎలా బయటపడాలి సార్, ఎట్లా ఏంటి అనేది ఇప్పుడు ఆలోచన చేసి ఆమెకు హెల్త్ కూడా పాడైపోయింది. ఇప్పుడు ఆమె దగ్గర ఉండే ఆధారాలు కేవలం ఏంటంటే ఒక్క ప్రోనోట్ మాత్రం ఉంది. ఆ ప్రోనోట్లో కూడా విట్నెస్ సిగ్నేచర్ లేదు. ఓన్లీ ఎగ్జిక్యూట్ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిగ్నేచర్ మాత్రం ఉంది. ఇప్పుడు ఆ తప్పు ఇంకోటి చేయాల్సి వస్తుంది. మళ్ళీ విట్నెస్ సిగ్నేచర్ అంటే అదంటే ఇదంటే వీళ్ళు ఏమైనా చేస్తే అది మళ్ళీ కోర్టులో ప్రూవ్ కావు. అవన్నీ పొరపాట్లు. ఆ తర్వాత సివిల్ కేసు వేసేవారు అనుకోండి, మనీ రికవరీ సూట్ వేస్తే కనుక ఈ ప్రోనోట్ బేస్ చేసుకుని అది డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే సిగ్నేచర్స్ కరెక్ట్గా లేవు కాబట్టి. చెక్ బౌన్స్ చేద్దామంటే చెక్కులు లేవు. 50 lakhs rupees దేన్ని నమ్మించారు ఇవిడంటే, కేవలం ఆవిడ డైరీలో రాస్తూ ఉంది, ఈ ప్రూఫ్ ఉంది కదా, ఎప్పుడైనా సరే తిరిగి అడగచ్చు. వచ్చిన సమస్యలు ఏంటంటే, మాకు పెద్ద మనుషుల ద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా అడగచ్చు, మధ్యలో పెద్ద మనుషులు ఉన్నారు కదని చెప్పి. ఈరోజు పెద్ద మనుషులు లేరు, చిన్న మనుషులు లేరు. స్టేషన్కి వెళ్ళింది, మినిస్టర్ దగ్గరికి కూడా వెళ్ళింది. లోకల్ మినిస్టర్ ఉంటే మినిస్టర్ దగ్గరికి వెళ్తే కనుక రిప్రజెంటేషన్స్ కనుక ఆ రిప్రజెంటేషన్ చూసి మొత్తం ఇష్యూ ఏం జరిగింది, ఏ ట్రాన్సాక్షన్లో ఎవరికి ఇచ్చారు, ఎప్పుడు రిటర్న్ ఇచ్చారు, ఏంటంటే ఎందుకు రిటర్న్ ఇచ్చారని పదం వాడుతున్నానంటే, ఈవిడేమో ఆవిడ డబ్బులు ఇచ్చేసింది, ఆ ప్రూఫ్ అంతా డైరీలో రాసి పెట్టుకునింది, ఆవిడ దగ్గర రాయించుకునింది. కామెడీ ఏంటంటే ఆవిడ రాయించింది, డబ్బులు ఎవరైతే ఇచ్చారో ఆవిడ రాసి పెట్టారు. ఇక్కడ ఈవి రాసుకోలేదు, ఆవిడ రాసింది, డేట్ మెన్షన్ చేయలేదు. లాస్ట్కి ఏంటంటే ఈవిడ డేట్లు తెలియదు కాబట్టి అంతా కరెక్ట్గా ఉన్నది అనుకుంది డైరీలో. ఇప్పుడు చూస్తే అవంతా ప్రూఫ్ కరెక్ట్గా ఇన్వాలిడ్ ప్రూఫ్లు అవన్నీ పనికిరావు. వాటిని ప్రూవ్ చేసుకోలేదు కోర్టులో. ఈ రిప్రజెంటేషన్ ఎలా రాయాలో తెలియక, రేపొద్దున్న క్రిమినల్ కేసు అవుతుంది, దీన్ని ప్రూవ్ చేసుకోవచ్చు అన్నట్టు తెలియక, అది చీటింగ్ కింద అవుతుంది అన్నట్టు తెలియక పోలీస్ స్టేషన్ 4-5 సార్లు తిరిగారు. అర్జీ కరెక్ట్గా పెట్టుకోలేకపోయారు. అర్జీలో ఏమి రాయాలి, ఏమి పొందుపరచాలి తెలియదు. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. అందులో మీకు కూడా తెలిసిందే ఏ సందర్భాలలో పోలీసు ఎంత రియాక్ట్ అవుతారు, మీరు ఇచ్చిన కంప్లైంట్స్ని ఎంత తొందరగా త్వరితగతిన తెలుస్తారు అన్నది మీకు నాకన్నా మీకే ఇంకా బాగా తెలుసు. కాబట్టి ఆమె 4 సార్లు బట్టి 5 సార్లు తిరిగింది, పాపము విసిగిపోయింది. లాస్ట్కు బతకాలా వద్దా, సూసైడ్ చేసుకోవాలనే స్థాయిలో ఉన్నదామా. ఎందుకంటే అంత డబ్బులు పోగొట్టుకున్న తర్వాత ఎవరికైనా సరే బాధ అయిపోతుంది. ఎందుకంటే చిన్న కుటుంబాలు ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బులు, వాళ్ళ భర్త రిటైర్మెంట్ అయితే విఆర్ఎస్ తీసుకుంటే కనుక ఆ డబ్బంతా కూడా తీసుకెళ్ళి ఆవిడకి ఇచ్చేసింది. ఆవిడ ఎంతలా ఏమైనా నమ్మించిందో తెలియదు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనేది మొత్తం మీద అయితే కనుక ఇవాళ నష్టపోయింది. చివరికి ఏంటంటే ఇది చెప్తూ ఈవిడ చెప్పే విషయం ఏంటంటే, ఇలా ఈవిడ దగ్గర తీసుకున్నట్టే ఇటువంటి వాళ్ళు ఇంకా 10 మంది దగ్గర తీసుకునిందంట ఆవిడ. అంటే అర్థమైందా? అంటే మోడస్ ఆపరండి, అంటే ఒక నేరం చేయాలి, ఇతర వ్యక్తులను దోసుకోవాలి అనే సమాజంలో ఎటువంటి వాళ్ళు ఉన్నారనేది, మీరు మంచోళ్ళయి మీరు బతికేస్తామన్నంత మాత్రం కాదు సమాజంలో మోసం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, మోసపోయే వాళ్ళు కూడా ఉంటారు, అమాయకులు ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా బతకాలి మనం. చాలా విషయాలు ఇటువంటి తెలుసుకోవాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. రెండోది వచ్చేసి, ఎవరికైనా సరే కొత్త వ్యక్తుల దగ్గర నుంచి కన్నా మీరు ఫోన్పే ద్వారా, దీంట్లో జరిగింది ఏంటంటే ఫోన్పే ద్వారా ఏమైనా డబ్బులు ఇచ్చింది, తీసుకునేసింది ఆవిడ. మళ్ళీ ఆవిడ ఏం చేసింది, వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఫోన్పే చేయించేసేది.
ఆ డబ్బు మళ్ళీ క్యాష్ రూపంలో తీసుకునేస్తుంది వెనక్కి. అంటే ఏంది, ఈవిడ ఏం భ్రమలో ఉన్నది, నా దగ్గర తీసుకున్న డబ్బులు నాకు ఎప్పుడైనా సరే తిరిగి తెలుస్తుంది కదా అని చెప్పి ఆమె ఫోన్పే చేసినప్పుడు మళ్ళీ క్యాష్ ఆమెకి ఇచ్చేసేది. వాళ్ళ బంధువుల దగ్గర నుంచి ఫోన్పే చేయించి క్యాష్ ఇచ్చేసేది. ఇప్పుడు ఏమంటున్నది, మా బంధువుల దగ్గర నుంచి నీకు ఫోన్పే చేసి ఇవ్వాల్సిన అమౌంట్ మొత్తం ఇచ్చేసానని చెప్పి ఇప్పుడు ఆమె చెప్తున్నది. ఇప్పుడు ఆ 50 lakhs గురించి ఎలా ప్రూవ్ చేస్తుంది? కోర్టుకు వెళ్ళామనుకోండి, నెంబర్ 1 కోర్టు ఏమడుగుతుంది, 3 years లోపల ప్రోనోట్ కేసు వేయాలి అంటుంది. ఆ ప్రోనోట్ కూడా డేట్ అయిపో వస్తున్నది. నెంబర్ 2 చెక్ బౌన్స్ వేయాలంటే చెక్కులు లేవు. ఇప్పుడు ఎవరు ప్రూవ్ చేస్తారు ఇటువంటి కేసులు? ఎవరు ప్రూవ్ చేయలేరు. స్టేషన్కి వెళ్ళావనుకో, స్టేషన్లో ఏం న్యాయం జరుగుతుంది నీకు? అది సివిల్ డిస్ప్యూట్ అంటారు. మనీ రికవరీ సూట్ అనుకో, మనీ రికవరీ సూట్ వేసేదానికి నీకు సరైన డాక్యుమెంట్స్ లేవు. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించి చాలా ఆచితూచి అడుగు వేసి ఆడవాళ్ళు, తెలిసిన ఆడవాళ్ళు కదని చెప్పి డబ్బులు ఇచ్చి నష్టపోవద్దు దయచేసి. మీకు తెలియకనే ఇంకా చాలామంది దగ్గర ఇటువంటి అప్పులు చేసి ఐపీఎల్ పెట్టేసి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామందిని చూస్తున్నాం ఇవాళ రేపు. జాగ్రత్త వహించండి. మంచి భవిష్యత్తు ఉంటుంది మీ పిల్లలకి. ఆ డబ్బులు అట్లే ఎత్తి పెట్టుకొని పిల్లలు చదివించుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది, మీకు రెస్పెక్ట్ ఉంటుంది. ఆ మారు చేసి రేపు పొద్దున్నే ఫ్యూచర్లో ఏమి సంపాదించని చెప్పి పిల్లల దగ్గర మాటలు పడకండి. మంచిగా తెలివిగా ఆచితూచి అడుగు వేసి నిర్ణయాలు తీసుకొని పిల్లలకు మంచి భవిష్యత్తు కలిగించండి. ఇటువంటి పనులు చేయొద్దండి. ఎవరైనా మేలుకోవాలని చెప్పి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. నమస్కారం.